ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం దేవా. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. శరణం దేవా నీ చరణం నాకు చాలును దేవా నీ కృప నాకు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా 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 రే రేలా. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత ఓనలి కాటే దేవుడేలో. యేసు దేవుడేయో ಒಂದು గొప్ప దేవుడేయో సర్వలోకాత ఓనలి కాటే దేవుడేలో. ಇದು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ ಕೇಂಜಾಯಿತು ಮಾಟ ನಮ್ಮಲ ಮಕ್ಕುವ ಶೋಡ. ರೇಲಾ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ ರೇಲ 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 ರೇ 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 ರೇಲ. కివి భాష తెగవారు మాట్లాడుతూ పాడుతున్నారు, పాడి డాన్సులు చేస్తున్నారు. మన దర్శనం సంఘం లేని దరి సంఘస్థాపన. అడవుల్లోనూ కొండల్లోనూ లోయల్లోనూ కోయ కొండరెడ్డి గుత్తుకోయ ప్రజల మధ్యలో ట్రైబుల్ మధ్య ఆదివాసుల మధ్య కనుక ఈ కొండల్లో పరిసరిని. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా. ప్రభువా నన్ను నీవు కాయని ఎడలా నే మేల్కొనియు ఉంటుట లాభం లేదయ్యా. కాయుము నన్ను కాపాడుము నన్ను నీ పాదమే నాకు శరణం. ఈ టీవీలో చూపిస్తున్న ఇలాంటి అభాగ్యులందరినీ చేర్చుకొని వారికి పేపర్లో యాడిచ్చి వారు ఎవరు కూడా చూసి ఎవరు కూడా తీసుకెళ్ళకపోతే పోలీస్ పర్మిషన్తో మా దగ్గరే వాళ్ళు ఉంచి వాళ్ళు ఎంతవరకు అంటే వాళ్ళ ప్రాణం ఉన్నంత వరకు మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు పోషించాలి, వాళ్ళు నడిపించాలని ప్రేరేపణ కలిగి ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం జరుగుతుంది. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు వందనాలు. ఈ యొక్క చింతపల్లి అడవుల్లో
గొంతుపాకలు అనేటువంటి పంచాయతీలో ఇంచుమించు 17 గ్రామాలు దాటి ఉన్నాయి. ఈ కొండల్లో ఎలా ఉందో మీరు కల్లారా చూద్దురని ఈ యొక్క కొండల్లోకి వెళ్తున్నాం. దేవుని సేవ ఎలా చేస్తున్నారో మీరు చూద్దురని. ఓకే, ఈ భయంకరటువంటి రోడ్డు ఇది వర్షం పడిందంటే వెళ్ళే పరిస్థితి లేదండి. అంత భయంకరటువంటి రోడ్డు ఇది. ఎన్నోసార్లు ఎంత కొత్త బండి అయినా ప్యాచ్ పడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈ బాధ అంతా నా జాతి వారు, నా కివి ప్రజలు ఎవరు కూడా నశించిపోకూడదు, అందరూ అంతటా మారు మనసు పొంది రక్షణ పొందాలి అని చదువు లేని వ్యక్తులకి రాతుల బడులు చెప్పి చదువు నేర్చుకుని అనేకులకి ఆ చదువు కూడా నేర్పడాన్ని వీళ్ళే నేర్చుకుని కివి తెగ ప్రజలకి వారు చదువు చెప్తూ అక్షరాలు నేర్పుతూ ఏనుమతులు మాన్పించి సంతకాలు నేర్పుతున్నారు. అద్భుతమైన సేవా పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఈ భయంకర దట్టమైన అడవిలో ఎలా జరుగుతుంది? ఈ చింతపల్లి అడవుల్లో చూసి ఈ యొక్క పరిసరిని సహకరించండి. ఈ చర్చి చూడండి, ఈ గ్రామంలో మట్టి పెట్టుకున్న గోడలు ఇవి. ఈ మట్టి గోడలు పైన రేకేశ్వర చుట్టూ కూడా తడికలతో ఉంది. ఈ మట్టి గోడలు వర్షాకాలం అప్పుడు ఏమైందంటే ఈ మట్టి జల్లు కొట్టేసి మొత్తం మట్టి పడిపోయింది. ఈ తడికలన్నీ మొత్తం ఆ తడికలు మట్టి అంతా పడిపోయింది. ఈ మందిరం కట్టబడాలి. ఈ తమ్ముడు జాన్ మార్కు కష్టపడి సంఘం కట్టి ఈయన శిష్యుడిగా తయారు చేసినటువంటి తమ్ముడు ఈ రమేష్ గారు ఎక్కడ పరిసరి చేస్తున్నాడు. దేవునికి బిడ్డలారా, ఈ కివి తెగ ప్రజల మధ్యలో జరుగుతున్న పరిసరిని మీకు చూపించడం, మరి ముందు చూపించేటువంటి ఆ చర్చిని పీకి ఈరోజు పొడవు 40 వెడల్పు 20 చాలా పెద్ద చర్చ్ కడుతూ ఉన్నారు. మరి దీనికి హృదయపూర్వకంగా మరి ఈరోజు 1/5/2026 మే నెల. ఈ నెలలో త్వరగా ఎండాకాలం అంతా త్వరగా కట్టి కంప్లీట్ చేయాలనే తలంపుతో ఉన్నాం. దేవుడు మీతో మాట్లాడితే, మీకు ప్రేరేపణ కలగచేస్తే తప్పనిసరిగా ఈ కివి ప్రజలు ఈ ఆరాధించుకోవడానికి ఒక మందిరాన్ని కడుతూ ఉన్నాం కనుక దయతో యేసు శక్తి సువార్త పరిసరల్లో ఇదొక భాగం, మందిరాల నిర్మాణం ఒక భాగం కనుక దీంట్లో మీకు ప్రేరేపణ మీకు కలిగింది మీరు సహాయం చేస్తే త్వరగా ఈ యొక్క మందిరం కంప్లీట్ అవుతుంది. మరి మీరు దేవునికి ఇచ్చేంతవరకు పాడైపోయిన వాళ్ళు ఎవరు లేరండి. దయతో సహాయం చేయండి. మనం సహాయం చేస్తే అందులోకి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి మీ కొరకు మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీదను పరలోకంలో మీరు అధికంగా దీవించబడినట్టు ప్రజలు అవుతారు. దయతో సహకారం చేయండి, సహాయం చేయండి. ఈ మందిరం త్వరగా కట్టబడడానికి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ ఆత్మీయులైనటువంటి దేవుని బిడ్డలందరికీ నిండారు అనాలి. దేవునికి బిడ్డలారా, దేవాది దేవుడు సృష్టికర్త మహాదేవుడు మనల్ని ప్రేమించి మనకంత జ్ఞానవంతులు, విద్యావంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ఈ దినాన్ని చూడలేక ఈ భూగర్భంలో ఎంతో మంది కలిసిపోయారు. ఆయన అయితే మనల్ని ప్రేమించి తన అపరిమితం ప్రేమతో, తన అద్దులేని ప్రేమతో, తన శాశ్వతం ప్రేమతో మనల్ని ప్రేమించి ఈ దినాన్ని ఈ విధంగా టీవీ దగ్గర కూర్చొని ఆయన స్తుతించే భాగ్యం దయచేశాడే. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఈ సమయంలో దేవునికి బిడ్డలారా, దేవుని పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానించుకుందాం. యేషయ గ్రంథము 61వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, శరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా యథార్థమును మన దేవుని ప్రతిదండన దినమున ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పోదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడిను. దేవునికి స్తోత్రం. గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్, గ్లోరీ టు ద గాడ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ ప్రేక్షకులారా, ఈ టీవీ చూస్తున్న ప్రియ స్నేహితులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నేను అప్పుడప్పుడు అనుకుంటా, దేవుని సేవకు వచ్చేటప్పుడు ఏంటి ప్రభువా నన్ను పిలిచావు? విశాఖపట్నం అంటే మహానగరంలో పుట్టి ఈ దట్టమైన అడవుల్లోకి, ఈ కొండల్లోకి, ఈ పాపి కొండలైనటువంటి ప్రాంతానికి
ఈ కొండరెడ్లు, ఈ గొత్తుకోయలు, కోయోల మధ్యలోకి, అడవి మనుషుల మధ్యలోకి నడిపించావే ప్రభువా, నీ చిత్తం ఏంటి నాయనా అని ఆలోచిస్తుండగా నన్నెందుకు పిలిచాడో ఈ లేఖనాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ లేఖనం అంటే, ఆయన అంటాడు, భారభరితమైన ఆత్మలు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపించి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతను మస్తక వృక్షములను యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టుబడును. దేవునికి బిడ్డలారా, నాకెంత సంతోషము. నన్ను ఎందుకు పంపాడంటే, ఆయన అనేక మొక్కల్ని, అనేక పరిశుద్ధుల్ని దేవుని రాజ్యంలో చేర్చడానికి నన్ను పంపాడు. ఈ యేసు శక్తి పరిసరీలు అనేక విధాలుగా ఈ యొక్క చదువుకుంటున్న బిడ్డలు మధ్యలో ఆపిస్తే వాళ్ళు మళ్ళీ స్కూల్లో జాయిన్ చేసి వారు ఫీజులు కట్టి వారిని చదివిస్తున్నాం. అలాగే వృద్ధుల ఆశ్రమం, ఈ వృద్ధులు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ల దగ్గర మధ్యస్థం లేక ఉన్నట్టు వ్యక్తులు తీసుకొచ్చి వాళ్ళు ఈ విధంగా ఓల్డేజ్ హోమ్ పెట్టి వారిని పోషించడం. కొండల్లో ఉన్నటువంటి సంఘం ఒక్క వ్యక్తి కూడా రక్షించబడలేని స్థలాలకి, ఆయా భాషల్లో, ఆ తెగల్లోకి వీళ్ళకి బైబిల్ తరిపిదిచ్చి భార్య పిల్లలతో ఉన్న పాస్టర్ గారిని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం. ఇవన్నీ దేవుడు చెప్పాడు. ఈ కొద్దిపాటి జీవితాన్ని దేవుని కోసం అనేక సంఘాలు, అనేక ఆత్మల ప్రభు దగ్గర నడిపించి ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవటం. నేను ఒకటేంటంటే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తే, ఏం చెప్పమంటే చెప్తే, ఇప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవటం. 4 రోజులు ఆగి, ఏంటి నా పిల్లలు, నాకు మనవడు పెళ్ళిళ్ళండి, అది నాకు లేదు. నాకు ఒకటే దర్శనం, ఒకటే తపన, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోతా. 2-3 పిలిచిన వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతా. ఈ జాతుల మధ్య ప్రజలు, ఏసంటి ఎరగని ప్రజల మధ్యలోకి ఈ బైబిల్ తరపు జరుగుతున్న తమ్ముళ్ళందరినీ పంపిస్తున్నాం. కనుక ప్రియ ప్రేక్షకులారా, ఈ టీవీ చూస్తున్న మీరు యేసు శక్తి పరిసరికి మీరు వెళ్ళకపోతే, వెళ్తానంటే రండి పంపిస్తా, వెళ్ళలేనంటే వెళ్ళే వ్యక్తులకి మీ తోసింది సహాయం చేయండి. ఈ వృద్ధులు పోషించడానికి, ఈ సంఘాలు కట్టడానికి నా వంతు బాధ్యత. ఇదొక మిషన్ ఫీల్డ్. ఇది ఆంధ్ర, తెలంగాణ, మన ఆంధ్ర వాళ్ళని ఎన్నుకొని జరిగిస్తున్న ఘనమైన పరిచర్య. ఎక్కడో పుట్టినటువంటి మిషన్ కాదు, ఇది ఆంధ్రాలో పుట్టిన 35 సంవత్సరాల నుండి జరుగుతున్న గొప్ప పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడు. ఈ దేవుడు జరిగిస్తున్న పరిచర్యను మీరు పాలుభాస్తులు అవ్వాలనుకుంటే, మీరు వెళ్ళకపోతే వెళ్ళే వ్యక్తులు సహకరించండి. ఈ యొక్క టీవీ చూస్తున్న ప్రియ ప్రేక్షకులారా, దేవుడు ఈ పరిచర్యని, నన్ను కూడా నలిగిపోతున్న వారిని, హృదయాల్లో సావే నా గత్యంతరం, ఇక నా అప్పులు తీర్చలేరు, ఇక నాకు ఎన్నాళ్ళున్నా నాకు వయసు మళ్ళీ పొంది పెళ్లి కాదు, ఇప్పటికే పెళ్ళి సంవత్సరాలు గడుస్తున్నా, నాకు వివాహం అయింది కానీ నాకు గర్భఫలం లేరు, సూటిపోటు మాటలతో ఈ భయంకరమైనటువంటి తల్లడిల్లిపోతున్న నాకు ఆదుకున్న వాళ్ళు ఎవరని ఏడుస్తూ దుఃఖపడుతున్న ప్రియ స్నేహితుడా, ప్రియ ప్రేక్షకులారా, మనల్ని ఆదరించడానికి, మనల్ని పోషించడానికి, మనల్ని సిగురింప చేయటానికి, ఎండిపోయిన జీవితాల్ని సిగురింప చేసి ఆయన నామార్థమై గొప్ప వ్యక్తులుగా చేయటానికే ఆ ప్రభు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. నిన్న జరిగినటువంటి డిసెంబర్ 25వ తారీఖున యావత్ ప్రపంచం అంతా కేరింతలతో గంతులు వేస్తూ ఆయన ప్రేమని అనేక విధాలుగా ప్రకటించారు. వస్త్రం లేని వారికి వస్త్రాలు, అన్నం లేని వారికి అన్నం, రకరకాలుగా ప్రకటించారు. అందులో యేసు శక్తి పరిచర్య ఒరిస్సా కొండల్లో ఉన్నటువంటి ప్రజలకి, అడవులలో ఉన్న ప్రజలకి దుప్పట్లని, రగ్గులని, చీరలని రకరకాలుగా ప్రకటించి పంచిపెట్టడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు. కనుక ప్రేక్షకులారా, ఈ యొక్క సమయంలో చేతులెత్తి దండ పెట్టి మరి చెప్తున్నాను, యేసు శక్తి పరిచర్య చేయటానికి, ఇంకా నాకు ఆయుష్ను పెంచి ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుని కోసం బ్రతుకుతూ అనేకులు బ్రతికించడానికే దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, ఈ రాత్రికాల సమయాన్న నలిగిన హృదయాల్ని, దుఃఖాకాంతులైనటువంటి వ్యక్తులు ఓదార్చుటకును, నలిగిన హృదయాన్ని దృఢపరచుటకును
ఆయన సువర్తమానం ప్రకటించుటకు యెహోవా అభిషేకం నా మీద ఉంది. నా మీద ఆ అభిషేకం ఉండబట్టే 24 సంవత్సరాల నుండి పిల్లలు లేకుంటే ఈ ప్రాంతంలో వెంకటేశ్వరుడు అన్నటువంటి వ్యక్తి కుమార్తెకి కృష్ణమశ్వరయ్య 12 బిడ్డ పుట్టాడు. ఈ టీవీ చూసి టీవీ మొదట దేవుని పని చేయండి, దేవుడు మీ పని చేస్తాడనే మాట విని ఆయన మొదట టీవీ పరిసరి సహాయం చేశాడు. వెంటనే తన కుమార్తె 22 సంవత్సరాల నుండి బాధపడుతున్న పిల్లలు లేకున్నట్టు వ్యక్తికి గర్భఫలం ఇచ్చాడు. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులారా, దేవుని పని మనం చేస్తే మన పనులన్నీ చేస్తాడు. కుర్రోడు చదువుకొని ఉద్యోగం రావట్లేదా? దేవుడి పని చేయండి, దేవుడు మీ కుమారుడికి ఉద్యోగం ఇస్తాడు. వివాహం కాక బాధపడుతున్నారా? వివాహం కాక బాధపడుతున్న బిడ్డలకి, నీ కుమారుడికి వివాహం జరగాలంటే దేవుడి పనికి ఈ టీవీ పరిసరకి, వృద్ధులాశ్రమంకి లేదా సేవకులకి మీరు ఏ విధంగా దేనికి సపోర్ట్ చేయాలనుకుంటా సపోర్ట్ చేయండి. ఇదో వృద్ధులాశ్రమం ఒక వ్యక్తికి రోజుకి 200, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, సాయంత్రం స్నాక్స్, టీ, సబ్బులు, నూనెలు అన్నీ కలుపుకుంటే ఒక వ్యక్తికి రోజుకి 200 అవుతుంది. నెలకు 6,000 రూపాయలు అవుతుంది. 10 మంది వృద్ధులు 16 60,000 రూపాయలు. నా తల్లి నా తండ్రి అనుకొని మీలో ఒకరు ఒక 6,000 రూపాయలు సపోర్ట్ చేస్తే, అలాగే 10 మంది చేస్తే 10 మందికి మాకు భారం కాకన్నా ఈజీగా వాళ్ళు పోషిస్తాం. తక్కిన సపోర్టు, తక్కిన మీరు ఇస్తున్న డబ్బులు సేవ నిమిత్తం ఆ కొండల్లోనూ లోయల్లోనూ దట్టమైన అడవుల్లో ఉన్న ప్రజలకి సువార్త ప్రకటించడానికి ఒక రాష్ట్రం కాదు, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, అలాగే జార్ఖండ్, మణిపూర్ అనేక రాష్ట్రాలకి ఈ ట్రైనింగ్ అవుతున్న పిల్లలు పంపించాలని ఆసక్తితో మిమ్మల్ని గోజాడి ప్రభు పాదాలు పట్టుకుని మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుని పని చేద్దాం. ఈ కొద్దిపాటి జీవితం ఎప్పుడు రమ్మంటాడు, ఏ విధంగా రమ్మంటాడు మనకు తెలియదు. దాచుకుందాం, పూసుకుందాం, ఏదో గడించేద్దాం అంటే అలా దాచుకునే రోజులు కానే కాదు. భార్యకి లేదా భర్తకి పలానా దగ్గర వస్తువు ఉంది, పలానా వ్యక్తికి అప్పిచ్చాను అని చెప్పే లోపే దేవుడు ఏ విధంగా తీసుకెళ్ళిపోతాడు తెలియదు. ఈ ప్రమాదకర దినాల్లో, ఈ దుర్దినాలు, ఈ ప్రమాదకర దినాల్లో, ఈ అంచుకాల దినాల్లో ఉన్నాం కనుక దేవుని పని మనం చేస్తే మన పనులన్నీ దేవుడు చేస్తాడు. కనుక ప్రియ ప్రేక్షకులారా, ఆయన ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. నీ దుఃఖమును ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షమనియు యెహోవా నాటిన చెట్టనియు వారికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. దేవునికి బిడ్డలారా, క్రీస్తు యేసు మహిమలోండి, కొత్త నిబంధనలో క్రీస్తు యేసు మహిమలోండి మీ ప్రతి అవసరత తీరుస్తున్నాడు. కనుక దేవుడు మనకు వటవృక్షంలాగా, మనకు మస్తక వృక్షంలాగా మళ్ళీ నాటాడు. మన దేవుడి పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు. ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి ధరించుకుంటే మనం దేవుడికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తే, దేవుడే మనల్ని ఇష్టపడితే మనం ఏదడిగితే ఇస్తాడండి, ఏదడిగితే ఇస్తాడు. కాబట్టి ప్రేక్షకుడా, నేను ఒకసారి మా మనవడికి ఒక మాట అన్నాను, మనవరాలకు ఒక మాట అన్నాను. అమ్మా, నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే, స్కూల్ ఫస్ట్ వస్తే నీకేం గిఫ్ట్ కావాలంటే అది ఇస్తానండి. నిజంగానే మా మనవడు స్కూల్ ఫస్ట్ వచ్చి మంచి గిఫ్ట్ ఇచ్చాను. అలాగే నా ప్రభుకి ఇష్టమైన జీవితం జీవిస్తే నాకేది ఇష్టం అది నా ప్రభు నాకు ఇస్తాడండి. ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకుడా, స్నేహితుడా, దేవునికి ఇష్టమైన బ్రతుకుతున్నాం. ఈ కొద్దిపాటి జీవితంలో రోత జీవితం, పాపిష్టి జీవితం వద్దు, మనకొద్దు. 2025 వరకు ఇష్టం వచ్చినట్టు జీవించాం. ఈ 2026లో అద్భుతమైన కార్యాలు మనం చూద్దాం. దమ్మున్న దేవుడు, దమ్మున్న వ్యక్తిగా నిలబెడతాడు. నువ్వు నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. ఇదిగో, ఒక కుటుంబానికి ఆధారమైన వ్యక్తి లాజరు. 2 అక్క చెల్లెలు
ఆధారమైనటువంటి తమ్ముడు చనిపోతే ఇద్దరు అక్కజీళ్ళు కన్నీరు మున్నీరు ఏడుస్తున్నారు. మన ప్రభు ఎటువంటిడంటే దుఃఖంలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, సమస్యలతో ఉన్నవారిని, తల్లడిల్లిపోతున్న వాళ్ళని వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడండి. ప్రభు యేసుక్రీస్తు తన తమ్ముడు చనిపోయాడని ఏడుస్తుంటే ఆ ఇంటికి వచ్చేసాడు. వచ్చేసి ఏమైందమ్మా? ఇలా మా తమ్ముడు, అయ్యా 4 రోజులు అయిందయ్యా, శవం కంపడుతుందమ్మా అంటే, నువ్వు నమ్మితే దేవుడి కార్యాలు చూస్తావు. తీసుకెళ్ళాడు చనిపోయినటువంటి లాజరు పైకి రా అంటే చనిపోయిన లాజరు లేచి వచ్చాడు. పక్షవాతంతో 38 సంవత్సరాలను బాధపడుతున్న రోగిష్టు ఆ బేతేస్త కోనేదారు పడి ఉన్నట్టుండి ఎత్తి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమయ్యా ఇలా పడి ఉన్నావు? అయ్యా, నన్ను చేయి పెట్టి నడిపించిన నాదుడు లేడు, నన్ను చేయి పెట్టి కోనేరులో దించే నాదుడు లేడు. అయ్యో, నాకెవ్వరూ లేరయ్యా, నానే దిక్కు లేకన్నా పడి ఉన్న నన్ను ఎవరు ఆదరించట్లేదు. నా పరిస్థితిలో అయిపోయిందయ్యా, నన్ను ఎవరు ఆదరించట్లేదయ్యా, నన్ను ఎవరు తీసుకొని చేయి పట్టుకుని నడిపించే నాదుడు లేడయ్యా. 38 సంవత్సరాల నుండి పడి ఉన్నానయ్యా. నా తల్లిదండ్రులకి నేను అసహ్యం అయిపోయాను, నా అన్నదమ్ములకే నేను భారం అయిపోయాను, నన్ను ఎవ్వరూ ఆదరించట్లేదయ్యా అని దుఃఖపడుతున్న వ్యక్తి సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు వెళ్ళి, నీవు బ్రతకాలనుకుంటున్నా, నీవు లెగు, దిగ్గును లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళమంటే దిగ్గును లేచాడు, పరుపెత్తుకొని పారిపోయాడు. చూడండి ప్రియులారా, దుఃఖంలో ఉన్నవారి దగ్గరికి, బాధల్లో ఉన్నవారి దగ్గరికి, వ్యాధులతో ఉన్నవారి దగ్గరికి, అప్పుల్లో ఉన్న వ్యక్తుల దగ్గరికి, వివాహం కాని వారి దగ్గరికి, గర్భఫలం లేని వ్యక్తుల దగ్గరికి, ఏ సమస్య ఉంటే ఆ సమస్యకి ఆన్సర్గా ప్రభు యేసుక్రీస్తు నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఎక్కడికో కాదు, నువ్వున్న స్థలం దగ్గరికి వచ్చి నిన్ను బాగు చేసి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచగల సమర్థుడైన దేవుడు ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి ప్రియ ప్రేక్షకులారా, నా దేవుడు లేని చోటంటూ లేదు. దేవుడు నువ్వున్న స్థలంలో నా దేవుడు ఉన్నాడు. నువ్వు అడిగితే చాలు ఏదైనా చేయగలడు. అయితే దేవుని బిడ్డగా నువ్వు మారాలి, దేవుడిలాగా నువ్వు మారాలి. ఆయన పరిశుద్ధుడు, యథార్థవంతుడు, నీతిమంతుడు కనుక ఆ పరిశుద్ధత, యథార్థత, నీతి కలిగి బ్రతికితే, దేవుడితో నువ్వు నడిస్తే, దేవుడు నీతో నడిస్తే నీకు ఏది ఇష్టమో అది ఇస్తానని యోహాను సువార్తలో ఆయన అంత గొప్పని చెప్తున్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాడు, నీ అద్భుత కార్యాలు చూడాలనుకుంటే దేవునితో నీతో దేవుడు ఉండాలి. కనుక ఈరోజు నా సబ్జెక్టు దుఃఖంలో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారిని ఆదరించడానికి వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు ప్రభు యేసుక్రీస్తు. కనుక చూద్దాం, మనం ముందుకు సాగిపోదాం. మన దేవుడు కష్టాల్లో ఉన్నవారి దగ్గరికి, బాధల్లో ఉన్నవారి దగ్గరికి, శ్రమల్లో ఉన్నవారికి, అప్పుల్లో ఉన్నవారికి, అందరి దగ్గరికి ఆయన వెళ్తాడండి. ఆయన్ని ఆదరిస్తాడండి, ప్రేమిస్తాడండి. ఆయన ప్రేమమాడు, కరుణామాడి, దయాసాగరుడు. ఇలా ప్రేమించే వ్యక్తి ప్రపంచం భూమి మీద లేరండి. నాకు విచిత్రమైనటువంటి బంధాల నుంచి వస్తుంటాను. ప్రాణానికి ప్రాణం నువ్వు అంటారు. దేనికైనా అందగత్తి మంచి మాటలు, తీపి మాటలు మాట్లాడితే వాళ్ళ వైపు ఈ గాలి లాగుతుంటుంది. ఈ లోకపు ప్రేమలు అలాగుంటాయి. నా దేవునితో ఉన్న బంధం, నా దేవునితో ఉన్న ప్రేమ అద్దుపట్టిందండి, అద్దుపట్టింది. ఎంత సుందరుడో, నువ్వు ఏ విధంగా తలంచుకునే మైండ్లో అనుకుంటే ఆ రూపంలో కల్పించే దేవుడు, ఏకైక దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు. కనుక నేను ముగిస్తున్నాను. కొద్దిగా ఒక మాట, ఒకటి, అపరాధముల వలన దుఃఖించే వారిని ఓదార్చుటకు ఆయన వచ్చాడు. ఆపదలు, అపాయముల వలన ఆదరణ లేకున్నటువంటి వ్యక్తుల్ని ఓదార్చుటకు వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల్ని ఆరోగ్యం ఇవ్వటానికి వచ్చాడు. ఇలా చూసుకుంటూ పోతే ప్రభు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంటే సకల మానవాళి కోసం వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ప్రేక్షకులారా, దేవునికి బిడ్డలారా, ఈ టీవీ చూస్తున్న ప్రేక్షకులను ఏమాత్రం చింతించవలసిన లేదు.
భయపడాల్సిన లేదు, దుఃఖపడాల్సిన లేదు. నీ కొరకు నా కొరకు సృష్టికర్తని దేవుడే నీవు ప్రార్థిస్తే, ప్రాధాయపడితే, నువ్వు మారు మనసు పొంది ప్రభువుకి కనెక్ట్ అయి ప్రభువుని అత్తుకుంటే తప్పనిసరిగా నా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తుంది. ఆశీర్వదించే దేవుడండి మన దేవుడు. తల్లి కన్నా, తండ్రి కన్నా, అన్నదమ్ముడి కన్నా, అక్క చెల్లి కన్నా, చేసుకున్న భార్య కన్నా గొప్పగా ప్రేమించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక వ్యక్తి ప్రభు అనేసి ప్రశ్న. హత్తుకుందాం, దేవుని మహింపరుస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించింది గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన చేసుకునే ముందు దేవునికి బిడ్డలారా, ఈ యేసు శక్తి పరిచర్య కొండల్లో, లోయల్లో, అడవులల్లో, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర అనేక రాష్ట్రాల్లో పరిచర్య చేస్తుంది. ఈ పరిచర్యకి ఓల్డేజ్ హోమ్ అని, సేవకుల పోషణని, ఈ సంఘాలు కట్టే పరిచర్య మా భుజ స్కంధాల మీద వేశాడు. మీరు చేయగలిగితే రండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయా భాషలో మాట్లాడుతున్న వ్యక్తుల దగ్గర సంఘస్థాపన చేస్తానంటే రండి, తీసుకెళ్ళి అక్కడ పెడతాం. లేదా మేము వెళ్ళలేకపోతున్నాం అండి, వెళ్ళే వ్యక్తులకి మేము సపోర్ట్ చేస్తుంటే వెళ్ళే వ్యక్తులు సపోర్ట్ చేయండి. లేదా వృద్ధురాశిని సపోర్ట్ చేయండి. లేదా చదువులు ఆపేసినట్టు బిడ్డలకి చదువుకోవడం ఫీజులకి సహాయం చేస్తానంటే ఫీజులు సపోర్ట్ చేయండి. నీకేది నచ్చితే అది దేవుని పరిచర్య మనందరూ కలిపి చేద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన. పరిశుద్ధ మా కన్న తండ్రి, యేసు శక్తి పరిచర్యలు చూసి సరైన తీర్మానం తీసుకొని ఈ మిషన్ ఫీల్డ్లు చూసి మా ఆంధ్రాలో ఇటువంటి గొప్ప పరిచర్య చేయటానికి ఒక యోధుని లేపాడు. త్యాగపూర్తమైన జీవితాన్ని జీవిస్తూ అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక సంఘాలు కట్టాలని తాపత్రదాయంతో పరిగెడుతున్న ఈ సేవకుడితో మేము కూడా పరిగెట్టాలి. ఇదో మేము వెళ్ళలేకపోతున్నాం, వెళ్ళినటువంటి ఈ వ్యక్తులకి సపోర్ట్ చేస్తామని వాళ్ళు తోసింది సపోర్ట్ చేసేటట్టు సహాయం చేయండి. అలాగా ఈ పరిసర సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు శక్తివంతనామని ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రభువా నా ఇంటిని నీవు కట్టని ఎడలా ఇల్లు కట్టు వారి శ్రమ వ్యర్థమయ్యా.